గులాబీ పార్టీ మదిలో ఏముంది? మళ్ళీ జాతీయ రాజకీయాల వైపు చూసే పరిస్థితి ఉందా? మోదీని గద్దె దించుతానంటూ అప్పట్లో హల్చల్ చేసిన కేసీఆర్ సొంత రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయేసరికి సైలెంట్ అయిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జమ్మూ కాశ్మీర్, హర్యానా ఫలితాల అనంతరం కేటీఆర్ సంచలనమైన కామెంట్స్ చేశారు. జాతీయ పార్టీలకు కాలం చెల్లిపోయిందని, తదుపరి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు ప్రాంతీయ పార్టీలన్నీ కీలకంగా మారబోతున్నాయంటూ జోష్యం చెప్పారు. ఇంతకు కేటీఆర్ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటి? అటు ఎన్డీఏ కూటమి, ఇటు ఇండియా కూటమి బీఆర్ఎస్ ను దూరం పెట్టిన ఈ నేపథ్యంలో గులాబీ పార్టీతో కలిసొచ్చేదెవరు? ఎన్డీఏ కూటములకు దూరంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే బాధ్యత కేటీఆర్ తీసుకోబోతున్నారా? ఒకవేళ అది జరిగినా దేశాన్ని పాలించేంత బలం వారికుందా? కేటీఆర్ ఇంకా బీఆర్ఎస్ ను ప్రాంతీయ పార్టీగానే భావిస్తున్నారా? హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హామీలు ఇచ్చి అమలు చేయకపోవడం వల్ల ఏమవుతుందో కాంగ్రెస్ పార్టీకి బాగా అర్థమైందని ఎద్దేవా చేశారు. జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన కేటీఆర్ దేశ రాజకీయాల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల ఫలితాల్లో కొన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ ఎన్నికల తర్వాత కూడా ఇదే నిజమవుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. 2029లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ రెండు మ్యాజిక్ ఫిగర్కు దూరంగా ఉండబోతున్నాయని, బలమైన ప్రాంతీయ పార్టీలు తదుపరి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు కీలకంగా మారబోతున్నాయని జోస్యం చెప్పారు. అలాగే బహుశా కనీసం మరో దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఇవి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఇక కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో 5 హామీలు, హిమాచల్ ప్రదేశ్లో 10 హామీలు, తెలంగాణలో 6 హామీలు ఇచ్చి ప్రజలను మోసగించిందని అన్నారు. అయితే హర్యానా ప్రజలు ఈ అబద్ధాలు, ప్రచారాలను గమనించారని చెప్పారు. గులాబీ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోయిన నాటి నుంచి ఆ పార్టీ నాయకులకు నిద్ర పట్టడం లేదనే సంగతి తెలిసిందే. ఇప్పటికీ వారు నమ్ముతున్నదేమిటంటే కేసీఆర్ అనవసరంగా పార్టీని జాతీయ పార్టీగా మార్చి పార్టీ పేరును మార్చడం వల్ల ఓడిపోయామని అనుకుంటున్నారు. తెలంగాణ సెంటిమెంట్ను వదిలేసినందువల్ల ప్రజలకు దూరమయ్యామని భావిస్తున్నారు. కొందరు నాయకులైతే ఈ విషయం బహిరంగంగానే చెప్పారు. పార్టీ పేరును మళ్లీ టీఆర్ఎస్ అని మార్చాలని కేసీఆర్ను డిమాండ్ చేసిన ఆయన ఒప్పుకోలేదట. ఇదే గులాబీ పార్టీ నేతలు ఒకప్పుడు తమ అధినేత జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి గాయిగత్తర లేపుతానని అన్నప్పుడు యమా ఖుషి అయ్యారు. అధినేత ప్రధాని అయిపోయినట్లు కలలు కన్నారు. దేశ్కి నేత కేసీఆర్ అని నినదించారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చినప్పుడు కూడా ఏమీ మాట్లాడలేదు. ఎప్పుడైతే ఎన్నికల్లో చావు దెబ్బ తగిలిందో అప్పుడు డల్ అయిపోయారు. అప్పట్నుంచి పార్టీని గతంలో మాదిరిగానే ఉంచాలని అంటున్నారు. కొందరు నాయకులు తాము టీఆర్ఎస్ అనే అంటామని కూడా అన్నారు. సరిగా చెప్పాలంటే ఇప్పటికీ బీఆర్ఎస్ను ప్రాంతీయ పార్టీగానే భావిస్తున్నారు. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాల తర్వాత మాట్లాడిన కేటీఆర్ కూడా తమది ప్రాంతీయ పార్టీ అనే అనుకుంటున్న భావన కనిపించింది. ఎందుకంటే బీజేపీని ఓడించే సత్తా ప్రాంతీయ పార్టీలకే ఉందని అన్నారు కేటీఆర్. ఒక జాతీయ పార్టీ నాయకుడు అలా మాట్లాడడు కదా. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సాధ్యం కాదని, బీజేపీని ఓడగొట్టే సత్తా ప్రాంతీయ పార్టీలకే ఉందని కేటీఆర్ అనడం చూస్తుంటే ఆ ప్రాంతీయ పార్టీల లిస్టులో గులాబీ పార్టీ కూడా ఉందని చెబుతున్నారన్నమాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. తెలంగాణ బయట మహారాష్ట్రలో ఉన్న బీఆర్ఎస్ ఏకైక బ్రాంచ్ ఇప్పటికే ఎన్సీపీలో విలీనమైపోయిన సంగతి తెలిసిందే. బయట దుకాణం మూయడంతో బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ అయినట్టుగానే కేటీఆర్ సైతం భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ పార్టీ ప్రజలు తమ పార్టీ అని ఓన్ చేసుకుని 10 ఏళ్లు అధికారం కట్టబెట్టిన పార్టీ. తెలంగాణ ఇంటి పార్టీగా కేసీఆర్ ప్రజల మనసుల్లోకి తీసుకువెళ్లారు. తర్వాత ఆ పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. అంటే పేరులో తెలంగాణను తీసేసి జాతీయవాదం తెచ్చారు.
తమది జాతీయ పార్టీ అని ప్రకటించారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ కోసం ప్రయత్నాలు చేశారు. కానీ తెలంగాణలోని అధికారం కోల్పోవడం, ఒక్క ఎంపీ సీటు కూడా గెలవకపోవడంతో ఆ ప్రయత్నాలన్నీ నీరుగారిపోయాయి. ఇప్పుడు తమ పార్టీ జాతీయ పార్టీ కానే కాదని, లోకల్ పార్టీ అని కేటీఆర్ నమ్మించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చేసిన అంశం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరును ఇప్పుడు పల్లెల్లో కూడా క్యాడర్ అండం లేదు, బీఆర్ఎస్ అనే అంటున్నారు. అంతగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. పైగా కేసీఆర్ జాతీయ రాజకీయాల కోసం తెలంగాణ పార్టీని వదిలేశారని కూడా అనుకుంటున్నారు. ఈ భావన పోయేలా చేయడానికి బీఆర్ఎస్ పార్టీని మరోసారి టీఆర్ఎస్గా మార్చాల్సి ఉంది. కానీ ఓసారి పార్టీ పేరు మార్చినందున ఆ పార్టీ పేరును ఈసీ ఫ్రీజ్ చేస్తుంది. మరోసారి ఆ పేరు కేటాయించడం అంత తేలికైన విషయం కాదు. అందుకే ఈ విషయంలో బీఆర్ఎస్ పెద్దలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. పేరు మార్పు చేయగలిగితే అంతకన్నా రిలీఫ్ ఉండదని అనుకుంటున్నారు. ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ముందుగా బీఆర్ఎస్ను ఇది తమ పార్టీ అని గతంలోలా ఓన్ చేసుకోవాల్సి ఉంది. తెలంగాణ సెంటిమెంట్ ఉధృతంగా ఉన్నప్పుడు తెలంగాణ అంటే టీఆర్ఎస్, మిగతా పార్టీలన్నీ బయట పార్టీలే అని ఎలా అనుకున్నారో అలా అనుకోవాల్సిన పరిస్థితి కల్పించగలిగితే మళ్ళీ బీఆర్ఎస్కు పూర్వ వైభవం వస్తుంది. లేకపోతే పుంజుకోవడం అంత తేలిక కాదు. కేటీఆర్కు ఈ విషయం తెలుసు కాబట్టి తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ఏనని, తమది ప్రాంతీయ పార్టీ అని చెబుతున్నారు. ప్రజల్ని ఎంతగా నమ్మించగలిగితే బీఆర్ఎస్ అంత బలపడుతుందని అనుకోవచ్చు. తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పిన బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం కోల్పోయి ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. తెలంగాణ ఏర్పాటయ్యాక బ్యాక్ టు బ్యాక్ 2 సార్లు అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీ తన పేరును మార్చుకున్నాక జరిగిన తొలి ఎన్నికల్లోనే భగ్గపాటుకు గురైంది. దీంతో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా పార్టీ పేరును మార్చడం వల్లే ఓటమి పాలయ్యామని, అందువల్లే తిరిగి టీఆర్ఎస్గా మార్చాల్సిందేనని నేతలు, కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై నిన్న స్పందించిన కేటీఆర్ జాతీయ పార్టీలను నిలువరించే శక్తి కేవలం ప్రాంతీయ పార్టీలకే ఉందన్నారు. 2029లో కేంద్రంలో బలమైన ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అని వ్యాఖ్యానించారు. దీంతో జాతీయ పార్టీగా చెప్పుకున్న బీఆర్ఎస్కు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ ప్రాంతీయ పార్టీలకు మద్దతుగా మాట్లాడడం వెనుక ఏం జరుగుతోందనే చర్చ జోరందుకుంది. ఉద్యమ పార్టీగా మొదలైన బీఆర్ఎస్ ప్రస్థానంలో పార్టీ పేరు మార్పుతో కొత్త టర్న్ తీసుకుంది. టీఆర్ఎస్ అనే అక్షరాలు పార్టీ పేరుకే కాదు, ఉద్యమ ఉనికికి పర్యాయ పదాలుగా మారాయనే టాక్ ఉండేది. కానీ కేసీఆర్ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చి జాతీయ పార్టీగా ప్రకటించడంతోనే పార్టీకి తెలంగాణ ప్రజలకు మధ్య ఉన్న పేగుబంధం తెగిపోయిందని, అందువల్లే పార్టీని ఎన్నికల్లో గడ్డు పరిస్థితి ఏర్పడుతోందనే అభిప్రాయాలు సొంత పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ పేరు తిరిగి మార్చాలని కేసీఆర్ సన్నిహితులుగా పేరున్న మాజీ ఎంపీ వినోద్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు పలువురు నేతలు తమ అభిప్రాయాలను బహిరంగంగానే వ్యక్తం చేశారు. ఈ విషయంలో న్యాయ నిపుణులతో సంప్రదింపులు సైతం చేస్తున్నట్లు గతంలో కొంతమంది నేతలు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రోజురోజుకు కాంగ్రెస్, బీజేపీలు మరింతగా పుంజుకుంటుంటే బీఆర్ఎస్ గ్రాఫ్ డౌన్ఫాల్ కావడం ఖాయమని, అందుకే తిరిగి టీఆర్ఎస్గా పార్టీ పేరు మార్చేందుకు ప్రయత్నాలు జోరుగా జరుగుతున్నాయనే చర్చ కూడా వినిపిస్తోంది. ఇటీవల బీఆర్ఎస్ టీం ఒకటి తమిళనాడుకు వెళ్లి అక్కడ ప్రాంతీయ పార్టీ అయిన డీఎంకే పార్టీ నిర్మాణంపై అధ్యయనం చేసి వచ్చింది. ఇంతలోనే తమది జాతీయ పార్టీ అయినా రాబోయే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని చెప్పడం హాట్ టాపిక్ అయింది. కేసీఆర్ జాతీయ పార్టీగానే బీఆర్ఎస్ ఉంటుందని గతంలో స్పష్టం చేస్తే, తాజాగా కేటీఆర్ మాత్రం ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అని వ్యాఖ్యానించడమేంటనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలు మరోసారి బీఆర్ఎస్ను ప్రాంతీయ పార్టీగా
ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నమా, లేక నిజంగానే పార్టీ పేరు మార్పునకు సీరియస్గా ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనేది ఉత్కంఠగా మారింది. బీఆర్ఎస్ ను మళ్ళీ ప్రాంతీయ పార్టీగా మారుస్తారా, పేరు మారుస్తారా అనేవి పక్కన పెడితే గతంలో కేసీఆర్ కూడా ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి మోడీని గద్దె దించుతాయని ప్రకటించి ప్రాంతీయ పార్టీలను కలిపేందుకు దేశ పర్యటనలు కూడా చేశారు. అయితే ఎన్డీఏ గూటికి చేరాల్సిన ప్రాంతీయ పార్టీలు ఎన్డీఏ గూటికి చేరితే, ఇండియా కూటమికి చేరే పార్టీలు ఇండియా కూటమి గూటికి చేరిన పరిస్థితి. కేసీఆర్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు కేటీఆర్ చెబుతున్నట్టు ప్రాంతీయ పార్టీలు ఏకమయ్యే ఛాన్స్ ఉందా? బలమైన ఇండియా ఎన్డీఏ కూటములను కాదని మూడో ఫ్రంట్లోనికి వచ్చే పార్టీలు ఏవి? ఒకవేళ అవి ఏకమైన అధికారం దక్కించుకునేంత బలం సమకూరుతుందా? ఈ విషయాలన్నీ షార్ట్ బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కేసీఆర్ తీరు ఎలా ఉండేదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఢిల్లీనే ఢీకొడతానన్నాడు, మోదీని చిత్తుగా ఓడిస్తానంటూ బీరాలు పలికాడు. తీరా చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో మట్టి కరిచాడు. లోక్సభ ఎన్నికల్లో అయితే జీరో అయిపోయారు. అంతేలే, కాలం కలిసొచ్చినప్పుడు ఏకఛత్రాధిపత్యం 10 ఏళ్లు ఏలిన నాయకుడు ఇప్పుడు పూర్తిగా చతికిల పడిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మగ్గిపోతున్నారు. ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తామని, మోడీనే గద్దె దించుతామని చెప్పి సొంత రాష్ట్రంలో మట్టి కరిచారు కేసీఆర్. ఆ అనుభవమైన ఇంకా కేటీఆర్ ప్రాంతీయ పార్టీలను ఏకం చేయాలని చూస్తున్నారా? బీఆర్ఎస్ ఆషామాషీ పార్టీ కాదు. 10 ఏళ్లు తెలంగాణలో అధికారం చలాయించిన పార్టీ, చక్రాలు గిర్రున తిప్పిన పార్టీ. ఇక కేసీఆర్ అంటే పొలిటికల్గా ఒక బ్రాండ్ అన్నట్లుగా కథ సాగింది. అలాంటి కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కంటికి కనిపించడం లేదు. తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ ఉంది. అది ఒక జాతీయ పార్టీ. ఆ పార్టీ ఓడినా, 10 ఏళ్లు రాజకీయంగా ఇబ్బందులు పడినా ఒక్క ఛాన్స్తో మళ్లీ అధికారం పట్టేసింది. సో కాంగ్రెస్ కి ఇబ్బంది ఏమీ లేదు. ఇక మరో జాతీయ పార్టీగా బీజేపీ ఉంది. బీజేపీకి ఇప్పుడు తెలంగాణలో పొలిటికల్ గా ఉన్న శూన్యత కలిసి వస్తోంది అని అంటున్నారు. బీఆర్ఎస్ కుంగిపోవడంతో ఆ లోటుని భర్తీ చేయాలని కమలం పార్టీ చూస్తోంది. బీఆర్ఎస్ ఓటమిని అడ్వాంటేజ్ గా తీసుకుని బీజేపీ గట్టిగా ఎదగాలని చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే బీఆర్ఎస్ 100% తగ్గిపోయింది. ఆ క్షీణత అలాగే కంటిన్యూ అవుతోంది. అది కాస్త లోక్సభ ఎన్నికల తర్వాత మరింతగా పడింది. ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోలేకపోయిన బీఆర్ఎస్ ఎదురీదుతూ వస్తోంది. రెండు 2023లో పోటాపోటీగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఇచ్చింది తామే అనే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆది నుంచి చెప్పుకుంటున్నప్పటికీ ప్రజలు మాత్రం ఆ క్రెడిట్ను 10 ఏళ్లుగా కేసీఆర్కే ఇచ్చారు. తొలి 2 సార్లు కేసీఆర్నే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టారు. మూడోసారి కూడా కేసీఆర్దే అధికారమని అందరూ భావించారు. తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టి దానితో తన జాతీయ రాజకీయాలకు బలం చేకూర్చాలని భావించిన కేసీఆర్ ఆశలపై ప్రజలు నీళ్లు చల్లారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. అప్పుడే సమాజంలో గౌరవం, అనుకున్నది సాధించగలుగుతాం. ఈ విషయం తెలిసిన వారే సక్సెస్ కూడా అవుతారు. ఏ రంగంలో ఉన్న విజయం పొందగలుగుతారు. అయితే కేసీఆర్ విషయంలో అది నెరవేరలేదు. జాతీయ స్థాయిలోనూ ఎదిగేందుకు అప్పటి వరకు ఉన్న తనకు సెంటిమెంట్గా కలిసి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చి జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టాలని కేసీఆర్ భావించారు. అందుకోసం ఢిల్లీలోనే పార్టీ జాతీయ కార్యాలయాన్ని సైతం ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు ముందు, ఆ తర్వాత కేసీఆర్ దేశవ్యాప్తంగా పలు పార్టీల అధినేతలను కలిశారు. కొందరిని హైదరాబాద్ పిలిపించుకుని మరీ మాట్లాడారు. మమతా బెనర్జీ, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, నితీష్ కుమార్, తమిళనాడు సీఎం స్టాలిన్, కర్ణాటకలో జేడీఎస్ చీఫ్ కుమారస్వామితో పాటుగా పలువురు రాజకీయ ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు.
అంతేకాదు అప్పట్లో ఢిల్లీ రైతు ఉద్యమంలో మరణించిన వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున పరిహారం, గాల్వాన్ అమరవీరుల సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం వంటి కార్యక్రమాలు జాతీయ రాజకీయాల పట్ల కేసీఆర్ చురుగ్గా ఉన్నారనేలా కనిపించాయి. కానీ ఆ తరువాత తెలంగాణ ఎన్నికలకు సంబంధించో లేక వేరొక కారణంతోనో జాతీయ రాజకీయాలకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యాక్టివిటీ తగ్గించేశారు. సొంత రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో కేసీఆర్ జాతీయ రాజకీయాలకు బ్రేక్ పడింది. తెలంగాణలోని అధికారం కోల్పోయారు, ఇంటెక్ గెలవలేకపోయారు. మరి రచ్చ ఎలా గెలుస్తారో అన్నది ఆయనకే ఎరుక అంటూ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. ఒకే ఒక ఓటమి కేసీఆర్ ఆశలపై నీళ్లు చల్లింది. జాతీయ రాజకీయాలు తర్వాత సంగతి. ఓటమి తర్వాత కేసీఆర్ అసలు సొంత రాష్ట్రంలోనే కనిపించడం మానేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ రాజకీయాలు చేయాలంటే సాహసంతో కూడుకున్న పనే. ఇప్పుడున్న కూటములన్నీ జాతీయ పార్టీల నేతృత్వంలోనే నడుస్తున్నాయి. ప్రత్యేక కూటమి తయారు చేసే అవకాశమే కనిపించడం లేదు. వైసీపీ, బీఆర్ఎస్ లాంటి పార్టీలు తప్ప ప్రధాన ప్రాంతీయ పార్టీలన్నీ అటు ఎన్డీఏలో గాని ఇటు ఇండియా కూటమిలో గాని ఉన్నాయి. ఏలబోయేది ప్రాంతీయ పార్టీలే అని కేటీఆర్ అంటున్నా, ఒకవేళ అంత సాహసానికి పూనుకున్నప్పటికీ తాజా పరిస్థితుల దృష్ట్యా బీజేపీ, కాంగ్రెస్లను కాదని కేసీఆర్, కేటీఆర్లతో కలిసి నడిచే జాతీయ స్థాయి నాయకులెవరూ లేరంటున్నారు. జాతీయ రాజకీయాలు చేయడం అంటే కుదిరే పని కాదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయాల్లో కేసీఆర్కు 45 ఏండ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. చట్టసభల్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా అపార అనుభవం ఆయన సొంతం. దాదాపు 13 ఏండ్ల ఉద్యమ చరిత్ర కలిగిన నేతగా, 23 ఏండ్లు ఒక పార్టీని నడిపించిన అధ్యక్షునిగా, బలమైన నేతగా కేసీఆర్ ఉన్నారు. ఆయనది ఇప్పటిదాకా ఓటమి ఎరుగని ప్రయాణం. ప్రత్యర్థుల బలాన్ని కూడా తన బలంగా మార్చుకోగల ప్రతిభ, నైపుణ్యాలు ఆయన సొంతం. అటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న కేసీఆర్ నేడు బయటకు కూడా రావడం లేదు. ఈ తరుణంలో కేటీఆరే ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే బాధ్యత తీసుకుంటారా? ఇండియా, ఎన్డీఏ కూటములను వదిలి ప్రాంతీయ పార్టీలు ఏకమయ్యే ఛాన్స్ ఏ మేరకు ఉంది? ఈ విషయాలన్నీ తేలాల్సి ఉంది. ఇక త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపలేకపోతే ఇక పార్టీ చాప చుట్టేయడం ఖాయం. అదే కనుక జరిగితే ఇక తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఫైట్ ఉండే అవకాశం ఉంది. గులాబీ పార్టీ కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. మరి అటువంటి దుస్థితి రాకుండా పార్టీని బ్రతికించుకునేందుకు దృష్టి పెట్టాలని, ముందు సొంత రాష్ట్రంలో పార్టీని కాపాడుకొని ఆ తరువాత జాతీయ రాజకీయాల గురించి ఆలోచించాలని గులాబీ శ్రేణుల్లో వినిపిస్తున్న టాక్. మరి ఇప్పటికైనా పార్టీకి పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు కేటీఆర్, కేసీఆర్ కృషి చేస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇక ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ.